ఈ మధ్యన డబ్బింగ్ కూడా బాగా చెప్తున్నట్టున్నారు. డబ్బింగ్ అట్లేం లేదు. యాక్చువల్లీ ఏమైందంటే ఈ మధ్య ఒక మూవీ చేశాననమాట. హుహు. 'క్రైమ్ రీల్' అని. ఓకే. దానికి ఆల్రెడీ డబ్బింగ్ చెప్పాను. హుహు. అయితే యూట్యూబ్‌లోని నాకు సెన్సార్ ప్రాబ్లమ్. హ్మ్. అన్ని దగ్గర నా వీడియోలు అనగానే అదొక అడల్ట్ కంటెంట్ అనేసి. ఆఖరికి మూవీలో కూడా మూవీ మొత్తం మీద నా ఒక్కదాని గురించి సెన్సార్ ప్రాబ్లమ్ అయింది. అయ్యో! దాని గురించి మళ్ళా ఈరోజెళ్లి మళ్ళా కొద్దిగా చిన్న కరెక్షన్ చేసి వచ్చాను. అంటే ఒకప్పుడు చేసిన చరిత్ర ఇవాళ సెన్సార్‌నే హడలెప్పిస్తుందా? అదే గదా! ఆ! నేనేమనుకున్నానంటే డబ్బింగ్ మళ్ళీ రీటేక్ అంటే అందరూ వస్తారనుకున్నా. చూస్తే సినిమా మొత్తం ఓకే. ఓన్లీ నా దాని దగ్గర మాత్రమే సెన్సార్. అది ఆ! హ్యాపీ అవ్వాలా? లేకపోతే అయ్యో! సెన్సార్ వాళ్ళకి కూడా నాతోనే ప్రాబ్లమా? ఆహా! అందరికి నాతోనే ప్రాబ్లమా? ఓకే. అర్థం ఏం కావట్లేదు. సీన్ చేశారు అంతగానం సెన్సార్ గూడా నచ్చని సీన్? సీన్ సీన్ ఓకే. అంటే ఒక హౌస్‌లో హీరోయిన్‌కి తీసుకొచ్చి పడేస్తారనమాట. డైలాగ్స్ అన్నమాట. ఓకే. అంటే ఆ హౌస్‌లో అందరూ ఉంటారు గదా! ఆహా! "ఏ ఇలియానా, నయనతార, ఏ ఆహా! కాజల్ రండే కస్టమర్ వచ్చాడు" వచ్చారు. అని చెప్పినప్పుడు అచ్చా! వాళ్ళకది ప్రాబ్లమ్ అంట. ఆ నేమ్స్ హీరోయిన్స్ నేమ్స్ పెట్టొద్దంట. అచ్చా! ఇంకో దగ్గర ఏం చెప్పానంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు "ఏ నువ్వు వేస్టే నేను అదేమంటారు వందే భారతే చాలా స్పీడ్ ఉంటా" అన్నప్పటికి ఆ వర్డ్ వాడొద్దంట. ఓహో! అప్పుడు మళ్ళీ అది తీసేసి నేను సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఓకే. అది అనేసి అవే సెన్సార్‌కి ఇబ్బంది సెన్సార్‌కి అనిపించిందన్నమాట. ఓకే. ఇబ్బందయింది. మీరు 9 ఆర్ట్స్‌లో గూడా ఒక ఛానెల్‌లో చేస్తున్నారు గదా! నేనా? 9 ఆర్ట్స్ అదే ఈమెతోని ఏదో ప్రాంక్ పోయే అమ్మాయితోని చేస్తున్నారు గదా! ఆ! వెబ్ సీరీస్ అది. యాహ్! అది బోల్డ్ కంటెంట్స్. అవునవును. అది అప్పుడు జస్ట్ సీరీస్ చేశాను. హుహు. అండ్ తర్వాత ఏమైందో మరి ఆఫీసు, టీమ్ అదంతా చేంజ్ అయింది. అంటే హ్మ్. నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలని. హుహు. అవి చేస్తున్నప్పుడు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకు మంచి మంచి ఎందుకంటే మాటలు మాట్లాడొచ్చు గదా! మా ఎంత సూపర్బ్ కదా! నిజంగా ఆ! అసలు నాకు అదేమో నా నరాల్లో అడల్ట్ కంటెంట్ అన్నా, డైలాగ్స్ అన్నా, సీన్స్ అన్నా నాకు చాలా ఇష్టం చేయాలని. హుహు. అంటే 100% న్యాయం చేస్తా. నేను కూడా చాలా హ్యాపీగా ఉంటా. హ్యాపీగా ఉంటది. అవునా? అది డబుల్ మీనింగ్ రాంగానే మీకొక రకంగా వైబ్రేషన్ వస్తది చాలా, గదా! చాలా మంచిగా అనిపిస్తది. ఓకే. ఎలాంటి అడల్ట్ కంటెంట్స్ అంటే మీకు చాలా ఇష్టం? నాకు అంటే ఇలానే చేయాలని నేను ఫస్ట్ అనుకుని రాలేదు. బట్ వచ్చిన తర్వాత అందరూ అవే ఇస్తున్నారు. హ్మ్. ఓకే. మనకి ఏదిచ్చినా దాంట్లో మనం 100% చూపిచ్చాలి. అది హ్మ్. బాడీ అయినా, యాక్టింగ్ అయినా ఆ! ఏదైనా అని చెప్పేసి నేనింకా చక్కగా అట్లనే చేసుకుంటున్నా. ఓకే. ఏదైనా ఇష్టమే. ఏదిచ్చినా ఫస్ట్ చేస్తా. మీరు మీ బాడీని ఓపెన్ చేసిన సీన్ ఏంటిది? ఏ కెమెరామాన్ ముందు? హ్మ్. అయ్యో రామా! ఎన్నో చేశారు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. బట్ ఫస్ట్ టైమ్ ఫస్ట్‌ది ఎక్స్‌పీరియన్స్ బాగుంటది గదా! ఫోటోషూట్ చేశాననమాట. హ్మ్. అప్పుడు ఎలా అంటే కెమెరా, లైటింగ్ అంతా ఉంది. ఇటు ఇటు సైడ్ కెమెరా ఇటు సైడ్ ఉంది. ఓకే. నేను ఇటు తిరిగి ఉండాలి. శారీ ఇటు కప్పుకోకుండా అదంతా చేతికి పెట్టుకొని ఇలా పోజ్ ఇయ్యాలనమాట. హుహు. ఫ్రంట్ అంతా ఓపెన్, బ్యాక్ ఓపెన్. అచ్చా! అది కాపోతే ఫేస్ ఇలా పడతదనమాట. హుహు. దట్ డే ఐ డిసైడెడ్ నేను సిగ్గు పడకుండా ఉంటేనే ఔట్‌పుట్ అనేది బాగొస్తది అని. ఓకే. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే సూత్రం కంటిన్యూ. ఏ సూత్రం? సిగ్గులేని సూత్రమా? సిగ్గు పడకూడదు. అచ్చా! ఇట్స్ ఆల్సో ఒక ప్రొఫెషన్. యాక్టింగ్ లాగా చూడాలి అని హ్మ్. నేను ఎందుకంటే అదే అవకాశం లేక ఎంతో మంది బాధపడుతున్నారు. సో, నాకొచ్చిన అవకాశాన్ని నేను న్యాయం చేస్తే రేపు ఇంకొక 4 అవకాశాలొస్తాయనేది నేను నమ్ముతా. ఇప్పుడు ఓకే. కొంతమంది నేను చేసేదాన్ని పాజిటివ్‌గా తీసుకుంటారు. కొంతమంది నెగెటివ్‌గా తీసుకుంటారు. అలానే నెగెటివ్‌గా తీసుకున్నోళ్ళు ఎవరు నాకు అన్నం పెట్టరు గదా! నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఈరోజు నాకు కష్టం వస్తే నేనే చూసుకోవాలి గదా! కాబట్టి ఇంకా బ్యాడ్‌గా మాట్లాడినా, గుడ్‌గా మాట్లాడినా ఇంటా వదిలేస్తా. నా పని నేను చేసుకుంటూ ఎళ్తా. కానీ 'స్వాతి నాయుడుకి' అనే దానికి వాల్యూ లేదు అని చాలా వరకు చెప్పుకుంటుంటారు మీతోని. అంటే సెపరేట్‌గా మాట్లాడతారు గానీ, మీతో నలుగురు జర్నీ జేయాలంటే ఇష్టపడరు. హ్మ్. అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అలాంటప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తది. ఈవెన్ ఇప్పుడు కూడా చెప్పాలంటే నాకెవరు ఫ్రెండ్స్ లేరు. అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తదనమాట. ఆహ్, అంటే ఓకే. కొన్ని కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని అంటారు గదా! అంటే ఇప్పుడు పద్ధతిగా మాత్రమే వీడియోలు చేస్తే అప్పుడు పేరెంట్సు, చుట్టాలు, ఫ్రెండ్సు అందరికి నచ్చుతుంది. అలా అలా చేస్తే నాకు ఓకే. కానీ నాకలా ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు కదా! కాబట్టి నాకొచ్చిన అడల్ట్ కంటెంట్‌కి నేను న్యాయం చేసుకుంటూ చేస్తున్నాను. దానివల్ల మా పేరెంట్స్‌కి నచ్చదు. చుట్టాలెవరు మాట్లాడరు. ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడరు. మీరన్నట్టుగా ఇప్పుడేదైనా ఫ్యామిలీ ఫంక్షన్ గాని, ఇలా నలుగురిలో అన్నప్పుడు ఐ డోంట్ నో ఎవరెట్లా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. బట్ స్వతహాగా వాట్ ఐ యామ్, ఐ యామ్ గుడ్. అంటే నా పేరెంట్స్ తోటి నేను మంచిగుంటా. నాతో ఎవరైనా ఫ్రెండ్‌షిప్ చేసినా నేను మంచిగుంటాను.
షూటింగ్ ఈస్ డిఫరెంట్, పర్సనల్ లైఫ్ ఈస్ డిఫరెంట్. కానీ ఇప్పుడు ఒక పర్సన్ మూవీలో ఒక కత్తి పెట్టి పొడిచాడని బయట కూడా అలా చేయడు కదా. కానీ ఇప్పుడు విలన్ రోల్స్ చేసిన వాళ్ళు బయట హీరోయిజం గా కూడా ఉండొచ్చు. సినిమాలో హీరోలాగా ఉన్న వాళ్ళు మనం ఇప్పుడు చూస్తున్నాం, ఎన్ని న్యూస్లు వస్తున్నాయి, వాళ్ళు విలనిజం గా చేస్తున్నారు. అట్లాగా నేను కూడా కెమెరా ముందు ఎలా ఉంటానో ఆఫ్ కెమెరా ఐ ఫీల్ సో షై. నేను ఎవరితో తొందరగా వెళ్ళి మాట్లాడను, ఎవరైనా పక్కన ఉంటేనే ఐ ఫీల్ సో షై. కానీ ఎవరు నమ్మరు. ఓకే. అలా చెప్పినా ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆ కంటెంట్ చూసి చూసి చూసి. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు అది? ఓ మై గాడ్, 10 10 ఇయర్స్ 10 ఎక్స్పీరియన్స్. ఇయర్స్ 10 అనుకుంటా. ఇయర్స్ లో ఎన్ని? ఎన్నెన్ని చూసుంటా. ఓకే. అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటది కదా, 10 ఇయర్స్ లో ఎవరు బాగా అనిపించారు మీకు? ప్రెసెంట్ అయితే ఇక్కడ నా ముందు మా ఆయన ఉన్నాడు కాబట్టి మా ఆయనే గ్రేట్. కాదండి, మీ ఆయనని కూడా వదలలేదు ఎందుకు వీడియోస్ లో? అంటే ఎందుకంటే నాకు ఎవరు లేరు ఇంకా చేయడానికి అయ్యో. వీడియోస్ లో. అచ్చా. సో మనకి పాతకాలం వాళ్ళు ఏం చెప్పారు, ఉన్న దాంతో సరిపెట్టుకోవాలి, ఉన్న దాంతో హ్యాపీగా ఉండాలి, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఇలా అన్ని ఉన్నాయి కదా. వీడియోస్ ఉన్నప్పుడు మన సో మా హస్బెండ్ నేను కలిసి కొన్ని వీడియోస్ చేశాను. ఓకే, చాలా వైరల్ అయినాయి కదా అవి కూడా. అంటే నేను చేసిన ప్రతి వీడియో వైరల్ అవుతుంది కానీ కదా. ఇది ఇంకా వైరల్ కదా. అవునా, ఇంకా కావాలా మీకు వీడియోస్? ఆ. ఓకే, అయితే చేస్తారు ఇప్పటి నుంచి ఇంకా. ఓ ఓకే. అంటే మనం ఇది సెక్స్ అనేది అందరికి చాలా వరకు ఇష్టం, కానీ బోల్డ్ గా మనం చెప్పుకోము, కానీ చేస్తే తప్పు, చూస్తే తప్పు అని చెప్తుంటారు. దీన్ని మీరు ఏమంటారు? యాక్చువల్లీ మనకి అంటే మళ్ళా నేను ఇలా మాట్లాడితే ఎవరైనా తప్పు అంటారేమో కానీ, ఈవెన్ దేవుడి గురించి చెప్పినా, పురాణాల గురించి చెప్పినా, అసలు సృష్టి పుట్టిందే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అది ఏ మతమైన కులమైనా ఒక అమ్మాయి అబ్బాయి పుట్టారు, వాళ్ళ మధ్య ఆకర్షణ వచ్చింది, వాళ్ళ మధ్య ఇది ఏమంటారు సంపర్కం జరిగింది. ఆ విధంగా ఈవెన్ చెట్లు జంతువులు ఇదే కదా, ఇదే సృష్టి, కలయిక లేనిదే ప్రపంచం అనేది లేదు, దాని వల్లే పిల్లలు పుడతారు, ఇదంతా ప్రాసెస్ ఉంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా చైల్డ్ కంటెంట్ ఒకలాగా ఉంటుంది, అడల్ట్ కంటెంట్ ఒకలాగా ఉంటుంది, ఇలా వేరువేరుగా చేసి చెప్పారు. కానీ మన వాళ్ళు ఎలా అంటే చూసేవి అవే సీక్రెట్ గా, చేసేది అదే, అన్ని అదే. కాకపోతే మళ్ళా అలా ఎవరైనా కంటెంట్ చేస్తే మాత్రం అమ్మో వీళ్ళు ఇలాగా భరితే ఏదో ఇక మాటలు ఇక నా నోటే ఎందుకు చెప్పాలి అలా అంటూ ఉంటారు. అలా ఏం లేదు, ఇది కూడా ఒక ఇదే కదా. ఇప్పుడు ప్రతి ఛానల్స్ లో లేట్ నైట్ అవగానే చాలా షోస్ వస్తూ ఉంటాయి, ప్రతి మూవీలో రొమాంటిక్ సీన్ లేదే అంటారు కదా, ఏమంటారు అట్లా బిట్స్ అంటారా, మీరే మమ్మల్ని అడగాలి. అలాంటివి లేదే ఎవరు సినిమాకి వెళ్ళరు. కాకపోతే నా దాంట్లో కొద్దిగా డోస్ ఎక్కువ ఉంటుంది, మరీ హై డోసే ఉంటది. మీరు బాగా చూస్తారు అనుకుంటా. మీ ఫాలోవర్ మేము. నేను మిమ్మల్ని ఫాలో అవుతా. సో నేను అనుకుంటా ఇదేం తప్పు కాదు అని చెప్పి. తప్పు కాదని. కానీ ఇదే అంటే ఇప్పుడు అందరికి సెక్స్ అనేది మైండ్ లో కంపల్సరీ ఉంటది, సెక్స్ చేయాలని ఉంటది, ఒక అమ్మాయిని చూసినా అబ్బాయిని చూసినా. కానీ ఇది ఇవాళ మీరు అంటే అది చేసింది, ఇవాళ మీరు ఒక నాలెడ్జ్ కూడా ఇవ్వచ్చు, కొందరికి మీకు డబ్బు పరంగా రావచ్చు, నాలెడ్జ్ కూడా ఇవ్వచ్చు. కానీ దాన్నే తప్పుపట్టే సమాజాన్ని ఇవాళ మీకు స్వాతి నాయుడు అంటే ఒక అంటే సెన్సార్ వరకు వచ్చిందంటే దీన్ని ఎలా ఫీల్ అవుతారు మీరు ఒంటరి కూర్చున్నప్పుడు కానీ, మీరు రియలైజ్ చేసినప్పుడు కూడా? ప్రతి ఒక్కరు లైఫ్ లో అనుకుంటారు కదా, ఒకవేళ లైఫ్ మళ్ళా బ్యాక్ వెళ్తే అప్పుడు నేను ఈ దారి వచ్చేదా ఇది అలా అని చెప్పి, నా లైఫ్ మళ్ళా వెనక్కి వెళ్ళినా కూడా అప్పుడు కూడా ఈ తెలుగు ఇండస్ట్రీ అనేది నాకు అవకాశాలు అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు, సో అప్పుడు ఇవ్వదు. అలా అని నేను రిటర్న్ వెళ్ళిపోయి ఏదో పెళ్లి చేసుకుని ఏదో ఇప్పుడు కూడా నేను మ్యారీడ్ అయింది, నాకు పాప ఉంది. కాకపోతే నేనేమంటున్నానంటే నా లైఫ్ లో నాకంటూ ఒక పేరు నేను సంపాదించా, నాకు ఆ పేరు ఐఎమ్ హ్యాపీ. కాకపోతే ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే నాకు పెద్ద పెద్ద మూవీస్ లో అవకాశాలు వచ్చి లేదా కంటిన్యూ ఏదైనా సిరీస్ అలా కూడా ఏదైనా వస్తే ఐఎమ్ హ్యాపీ. ఏం లేదండి, ఒక పెద్ద ప్రాజెక్ట్ లో ఇదే రొమాంటిక్ చేస్తే దాన్ని వేరేగా పిలుస్తారు, అదే చిన్న చిన్న వాటిల్లో చేస్తే కొద్దిగా చీప్ గా చూస్తూ ఉంటారు. అంటే చేసేదంతా సేమే, కాకపోతే ప్రాజెక్ట్ పెద్ద దాంట్లో చేస్తే ఏంటంటే ఆ విలువ వేరే ఉంటుంది, ఆ ఇది వేరే ఉంటుంది. పెద్ద పెద్ద హీరోయిన్స్ చేస్తేనేమో ఏం తప్పలేదు, నేను చేస్తే తప్ప అండి, సన్నీ లియోన్ చేస్తే తప్పలేదు, నేను చేస్తే తప్ప, మీరే చెప్పండి. ఓకే.